హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చిన్న బాయిలర్తో చికెన్ గ్రేవీ చేసుకుంటున్నాము. అందుకు కావాల్సిన ఐటమ్స్: చిన్న బాయిలర్ చికెన్ అండి, శొంఠి వెల్లుల్లి పేస్ట్, ఈరుల్లి, టొమాటో, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, కారం పొడి. చికెన్ అనేది క్లీన్గా వాష్ చేసుకోవాలండి. 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తర్వాత మనం ప్యాన్ తీసుకుని అది బాగా వేడైన తర్వాత ఇందులోకి చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసుకొని ఆయిల్ కానీ సాల్ట్ కానీ ఏది వేసుకోకుండా ఉత్తిగా డ్రై చేసుకోవాలండి, రోస్ట్ చేసుకోవాలి. వాటర్ అంతా బయటికి ఇంకే వరకు రోస్ట్ చేసుకోవాలండి. ఇది ఒక ప్రాసెస్ అండి. తర్వాత మనం దేనిలో అయితే చేసుకుంటామో అందులోకి ఆయిల్ వేసుకొని కొంచెం చెక్క లవంగం వేసుకోవాలండి. క్వాంటిటీని బేస్ చేసుకొని వేసుకోవాలి చెక్క లవంగం అనేది. పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. కారం ఇప్పుడే చూసి వేసుకోండి, ఎందుకంటే మనం కారం కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగానే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, శొంఠి వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నానండి. ఇది బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఈరుల్లి అనేది కట్ చేసి పెట్టుకుని ఇందులోకి వేసుకుని ఫ్రై చేస్తున్నానండి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా అట్లీస్ట్ 50% ఫ్రై అవ్వాలి. తర్వాత నేను ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటోని యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే పుదీనా కట్ చేసి కడిగి పెట్టుకున్నామో అది ఇప్పుడు వేసుకుంటున్నానండి. బాగా ఇది ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మసాలాస్ యాడ్ చేసుకుని చికెన్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లేదు అనంటే చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా మసాలాస్ యాడ్ చేసుకోవచ్చండి. అంత తర్వాత మనం కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. చిన్న బాయిలర్లో గ్రేవీ అనేది చాలా వాటరీగానే ఉంటుందండి. అందుకు వాటర్ని చూసి వేసుకోండి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే బాగుండదండి చిన్న బాయిలర్ అనేది. తర్వాత నేనైతే 2 విజిల్స్ పెట్టుకుంటున్నానండి. తర్వాత దించేసుకుని మనం కొత్తిమీర చల్లుకుంటే మనం చేసుకున్న చిన్న బాయిలర్ చికెన్ గ్రేవీ అనేది రెడీ అవుతుంది. తర్వాత మనం కొత్తిమీర వేసి దించుకుంటే మనం చేసుకున్న చికెన్ గ్రేవీ అనేది రెడీ అవుతుందండి.